హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సప్తపది సీరియల్ ఎపిసోడ్ 81, 82, 83 అంటే డిసెంబర్ 25, 26, 27 ఎపిసోడ్ల గురించి తెలుసుకుందాం. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి. ఎంతైనా అతన్ని అల్లుడ్రా, ఏంటా మాటలు? మర్యాద లేకుండా కాస్తైనా మర్యాద ఇచ్చి మాట్లాడు అని ఆనందరావు తల్లి అంటుంది. నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు అని మైత్రి అంటుంది. అతను మారొచ్చానంటున్నాడు, అతనికి ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అని అంటుంది. అతను మారొచ్చాడంటే నువ్వు నమ్ముతావేమో, నేను నమ్మను. అతని గురించి నాకు బాగా తెలుసు అని మైత్రి అంటుంది. అయినా మనం ఆలోచించాల్సింది అతను మారొచ్చినందుకో ఇంకోట కాదు. లహరి అతని దగ్గర ఉంది కాబట్టి మనం కొంచెం తక్కువ ఉండాలి అని అంటుంది. ఇంతకు నువ్వేమంటున్నావు అని మైత్రి తన నానమ్మని అడుగుతుంది. నీకు ఇంకా అర్థం కాలేదమ్మా, వాడి దగ్గరకు వెళ్ళి నిన్ను సంసారం చేయమని చెప్తుంది మీ నానమ్మ అంటాడు ఆనందరావు. నేను అన్నదాంట్లో తప్పేముందిరా అని అడుగుతుంది తన తల్లి. వాడు ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు, చూస్తూ చూస్తూ నా కూతుర్ని అగ్నిగుండంలోకి గెంటలేను అంటాడు ఆనందరావు. అలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే ఇంద్ర బెడ్రూమ్లో నుంచి మైత్రి బంగారం అని పిలుస్తాడు. అది విని అబ్బా చూడే ఎంత ముద్దుగా పిలుస్తున్నాడో, మీ తాతయ్య కూడా అట్లనే పిలిచేవాడు, ఎందుకు పిలుస్తున్నాడో వెళ్ళవే అని అంటుంది. నేను వెళ్ళను అని మైత్రి మొండికేస్తుంది. అదంతా కాదే, అతను ఎందుకు పిలుస్తున్నాడో వెళ్ళు, లేదంటే మళ్ళీ అతనే ఇక్కడికి వస్తాడు, ఆ తర్వాత మేము కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అంటూ బలవంతంగా మైత్రిని ఇంద్ర ఉన్న గదిలోకి పంపిస్తుంది. ఏంటి పిలిచావు, ఎందుకు అని అడుగుతుంది మైత్రి. ఏం లేదు బంగారం, వెక్కిళ్ళు వస్తున్నాయని కాస్త మంచినీళ్ళు ఇస్తావని అని అడుగుతాడు. పక్కనే ఉన్న వాటర్ బాటిల్ ఇస్తుంది. తాగిన తర్వాత బాటిల్ పక్కన పెడతాడు. పక్కనే ఉన్నాయి కదా, తీసుకోవచ్చు కదా, ఈ మాత్రం దానికే పిలవాలా అని అంటుంది మైత్రి. వాటర్ బాటిల్ పక్కనే ఉంది కానీ నువ్వు నా పక్కన లేవు కదా అందుకే అంటాడు. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని మైత్రి అంటుంది. నేనేం ఎక్స్ట్రాలు చేశాను, నీకన్నానా అని అడుగుతాడు. నేనేం ఎక్స్ట్రాలు చేశాను అని మైత్రి అంటుంది. మరి నేను ఎన్నిసార్లు నిన్ను అత్తారింటికి రా అంటే కాదు కూడదు అన్నావు అని అడుగుతాడు. ఇప్పుడైనా అదే చెప్తున్నాను, నేను చచ్చిన ఆ ఇంటి గడప తొక్కను. మరి అదే మరి నాకు కోపం వచ్చేది. రాను అన్నావు దానివి, మరి నేను లేనప్పుడు ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. ఆ మాటకు మైత్రి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నాకు తెలియదు అనుకుంటున్నావా, కనుక్కోలేను అనుకున్నావా, లేకపోతే కనిపెట్టలేను అనుకున్నావా? అయినా ఎవరైనా అత్తారింటికి తండ్రితోనో అన్నతోనో తమ్ముడితోనో వస్తారు, నువ్వేంటి నీ బావతో వచ్చావు, ఎందుకు వచ్చావు? నా కోసం అయితే ఖచ్చితంగా రాలేరు. నా కోసం వచ్చుంటే నేను ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు, నేను లేనప్పుడు వచ్చారు కాబట్టి నా కోసం కాదు. బ్యాక్ డోర్లో నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా దొంగతనంగానే వచ్చారు. పైగా నా రూమ్ అంతా, అదే మన బెడ్రూమ్ అంతా కెలికేశారు. ఎందుకు, ఏదో వెతికినట్టున్నారు. చెప్పు, దేనికోసం వచ్చారు, ఏం వెతికారు? అయినా కానీ నాకు ఒక్క విషయానికి సంతోషంగా ఉన్న, ఇంకొక విషయానికి చాలా బాధగా ఉంది. ఎవడో పరాయి మగాడిని మన బెడ్రూమ్లోకి తీసుకొచ్చావు చూడు, వాడు నీకు బావే అవుతా ఉండొచ్చు, ఎంతైనా పరాయి మగాడు కదా. ఆ ఒక్క విషయానికి నాకు కోపం వచ్చింది. చెప్పు, ఎందుకు వచ్చావు, దేనికోసం వెతికారు అని అడుగుతాడు. మైత్రి చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. అయినా ఇదంతా నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా? మీరు కనిపెట్టలేకపోవచ్చు, కానీ ఆ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో మీరు రికార్డ్ అయ్యారు అని అంటాడు. అంతే, మైత్రి షాక్ అవుతుంది. నువ్వు మా ఇంటికి దేనికి వచ్చావో తెలీదు, మొత్తానికి నువ్వు వచ్చి ఫ్లాప్ అయ్యావు. అందుకే నీ ప్లాన్ని తిప్పికొట్టడానికే నేను ఇప్పుడు నీ ఇంటికి వచ్చాను, నేను సక్సెస్ అయ్యాను అని అంటాడు ఇంద్ర. ఇదిలా ఉంటే వికీ ఆరుబయట గార్డెన్లో కూర్చొని తన ఫోన్లో అంజలి ఫోటో చూసుకుంటూ ఉంటాడు. అప్పుడే చోటు వచ్చి విక్కీ తన ఫోటోను చూడటం చూసి విక్కీ చేతిలో ఫోన్ లాక్కుంటాడు. వెంటనే అంజలి ఫోటోలన్నీ టక్టకా డిలీట్ చేస్తాడు. ఆగు చోటు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు విక్కీ. అసలు నువ్వేం చేస్తున్నావు అన్నా, ఇప్పుడు కానీ నిన్ను అరవింద్ అన్న చూసుంటే నిన్నేం చేసేవాడు ఒక్కసారి ఊహించుకో. నాకెందుకో చాలా టెన్షన్గా ఉందన్నా, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. అసలు అంజలి గారి గురించి నువ్వేమనుకుంటున్నావు అన్నా, ఆవిడ గారి మీద నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు చోటు. అంజలి గారిని నేను ఆరాధిస్తున్న చోటు అని చెప్తాడు విక్కీ. అన్నా,
నువ్వు తప్పు చేస్తున్నావన్నా అంటూ విక్కీ కాలర్ పట్టుకుంటాడు చోటు. మనల్ని నమ్మి అరవింద్ అన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఎన్ని గొడవలు అవుతున్నా మనకు సపోర్ట్గా ఉంటున్నాడు. అలాంటిది నువ్వు అంజలి గారిని చాలా తప్పు చేస్తున్నావన్నా. అంజలి గారు అరవింద్ అన్న చెల్లెలు. మన చేతి మీదుగా ఎంగేజ్మెంట్ చేశాం. రేపో మాపో మన చేతుల మీదుగానే పెళ్లి చేసి పంపించాలి. అలా తన గురించి ఆలోచించడం తప్పన్నా అని చెప్తాడు. ఏం చేయమంటావు చోటు? నేను అంజలి గారిని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేను. అంజలి గారిని ఆరాధిస్తున్నాను. అందుకే ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేక మనసులోనే దాచుకుంటున్నాను అని అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అరవింద్ వచ్చి ఎదురుగా నుంచుంటాడు. ఇద్దరు అరవింద్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు అరవింద్. అమ్మయ్య, అంటే అరవింద్ అన్న వినలేడు అనుకుంటా అని చోటు మనసులో అనుకొని ఏం లేదన్నా అని చెప్తాడు. ఇంతలోనే అరవింద్, అరవికి ఏం మాట్లాడుకుంటున్నారా అని అడుగుతాడు. ఏం లేదు అరవింద్, ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కదా, వాటి గురించే మాట్లాడుకుంటున్నాం. వాటి గురించి ఆలోచించడానికి నేనున్నాను, మీకు అనవసరం, మీరు వదిలేసేయండి అని అరవింద్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మైత్రి లహరి కాలేజ్కి వెళ్ళే రూట్లోకి వెళ్ళి, ఇది రోజు లహరి కాలేజ్కి వెళ్ళే రూటు, ఎవరు తనని కిడ్నాప్ చేశారో, ఏ కారులో తీసుకెళ్లారో ఎలాగైనా సరే తెలుసుకోవాలి అని ఆ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటుంది. అప్పుడే అటువైపుగా వెళుతున్న ఒక అమ్మాయి మైత్రి దగ్గరకు వచ్చి, మైత్రి అక్క, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతుంది. నువ్వు అని మైత్రి అనగానే, నేను కౌసల్య అక్క, లహరి ఫ్రెండ్ని అని చెప్తుంది. అది సరే, ఇవాళ లహరి కాలేజ్కి రాలేదు ఎందుకు అని అడుగుతుంది. ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతుంది. అది తనకి కొంచెం ఫీవర్గా ఉంది అందుకే అని మైత్రి చెప్తుంది. నిన్న బాగానే ఉంది కదా అని ఆ అమ్మాయి అడుగుతుంది. సడన్గా ఫీవర్ వచ్చింది అని చెప్తుంది. అంటే మీరిద్దరూ రోజు కలిసి ఇటువైపు వెళ్తారా అని మైత్రి అడుగుతుంది. అవునక్క, నిన్న కూడా తనని సినిమాకి రమ్మన్నాను, తనకి కుదరదని చెప్పి వెళ్ళిపోయింది. ఇక నేను కూడా ఇంటికి వెళ్ళిపోయాను. ఎందుకక్క అలా అడిగావు అని ఆ అమ్మాయి అంటుంది. ఏం లేదు, ఊరికే అడిగాను తెలుసుకుందామని అని తను చెప్తుంది. సరే అక్క, నాకు కాలేజ్కి టైం అవుతుంది, నేను వెళుతున్నా అని ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. మైత్రి అంటే లహరి ఇక్కడ వరకు వచ్చిందన్నమాట. అంటే ఇక్కడే ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక కారు వచ్చి మైత్రి ముందు ఆగుతుంది. తీరా చూస్తే కారులో నుంచి ఇంద్ర దిగుతాడు. నువ్వా అని అడుగుతుంది. అవును నేనే. సహజంగా భార్యలు భర్తల వస్తువులను వెంటనే గుర్తుపడతారంటారు. నువ్వేంటి నా కారు చూసి కూడా గుర్తుపట్టలేవు అని అడుగుతాడు. నాకు అవసరం లేదు, నీ కారుతో సంబంధం లేదు, నీతో సంబంధం లేదు అని మైత్రి అంటుంది. పోనీలే బుజ్జిముండు, ఆ కార్ని తిట్టడం ఎందుకు, కానీ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. నీకు చెప్పే అవసరం కూడా లేదు అని మైత్రి కోపంగా అంటుంది. ఎందుకు వచ్చావో నేను చెప్పనా? నీ చెల్లిని ఎవరు కిడ్నాప్ చేశారు, ఏ కారులో తీసుకెళ్లారు, ఇవన్నీ ఎంక్వైరీలు చేయడానికే కదా వచ్చింది అని అంటాడు. ఆ మాటకు మైత్రి షాక్ అవుతుంది. నేను చెప్పాను కదా మైత్రి, నన్ను తక్కువ అంచనా వేయకు. నీ మీద ప్రేమ ఉండడం వల్ల నిన్నేం అనలేకపోతున్నా, లేకపోతే నాకొచ్చే కోపానికి ఈ పాటికి అని సైలెంట్ అయిపోతాడు. సరే పద ఇంటికి వెళదాం అని అడుగుతాడు. నేను రాను, కావాలంటే నువ్వు వెళ్ళు అని మైత్రి అంటుంది. నేను ఆ ఇంట్లో ఉంటుందే నీకోసము, నువ్వు రాకపోతే నేనెలా వెళ్తాను, వెళ్దాం పద అంటాడు. మైత్రి మొండికేస్తుంది. సరే ఒకసారి నీ చెల్లెకి ఫోన్ చేయనా అని అంటాడు. దాంతో మైత్రి భయపడి కారు ఎక్కుతుంది. ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అని అడుగుతాడు. అవసరం లేదు, ఇంటికి వెళ్దాం అని మైత్రి అంటుంది. ఎంతైనా భార్య మాట వినాలి కదా, ఏం చేద్దాం, ఈసారికి వినేద్దాం అంటాడు ఇంద్ర. ఇదిలా ఉంటే కస్తూరి ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆనందరావు వచ్చి, ఏంటి కస్తూరి, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు అని అడుగుతాడు. మైత్రి ఒంటరిగా వెళ్ళిందండి లహరి గురించి కనుక్కోవడానికి అని చెప్తుంది. ఒంటరిగా కాక ఊరంతా తీసుకెళ్తుందా ఏంటి అని అడుగుతాడు. అది కాదండి, మైత్రి వెళ్ళిపోయిందని ఆ ఇందిరాకు తెలిస్తే అని అంటుంది. అలా ఎలా తెలుస్తుంది, మనం ఏమైనా చెప్తామా ఏంటి, వాడికి తెలియకుండానే వెళ్ళిందిలే అని అంటాడు ఆనందరావు. ఇంతలోనే ఆనందరావు తల్లి వచ్చి, ఖచ్చితంగా అతనికి తెలుస్తుంది అని అంటుంది. అదేంటి, మా మాటలన్నీ వింటున్నావా అని అడుగుతారు. నేనేం మీ మాటలన్నీ వినలేను, కానీ ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్తుంది. అలా ఎలా చెప్తున్నావు, అంటే నువ్వు కానీ చెప్పావా ఏంటి అని అడుగుతాడు ఆనందరావు. నేనెందుకు చెప్తానురా, మీ అల్లుడిది మామూలు తెలివితేటలు అనుకుంటున్నావా,
అతని బ్రెయిన్ పాదరసం, మీరు చెప్పకపోయినా అతను ఇట్టే కనిపెట్టేస్తాడు అని అంటుంది. వాడికేం తెలీదు, వాడు కనుక్కోలేడు అని ఆనందరావు అంటాడు. చూస్తుండు, అతను కనిపెట్టేస్తాడని నా పందెం అని అంటుంది. లేదు, వాడికి తెలీదు అని ఆనందరావు అంటాడు. అలా ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే కారు వచ్చి ఆగుతుంది. కారులో నుంచి ఇంద్ర దిగుతాడు. ఆ తర్వాతే మైత్రి కూడా దిగుతుంది. మైత్రిని చూసి షాక్ అవుతారు. అదేంటి, వెళ్ళేటప్పుడు ఒక్కతే వెళ్ళింది కదా, ఇప్పుడు ఇతనితో కలిసి వస్తుందేంటి అని అడుగుతాడు ఆనందరావు. ఏంటి మావయ్య ఇక్కడ నుంచున్నావు అని ఆనందరావుని అడుగుతాడు ఇంద్ర. అదేం లేదు, మైత్రి కోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్తాడు. అంటూనే మైత్రి వైపు కళ్ళతో సైగ చేస్తాడు. మైత్రి ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. అది గమనించిన ఇంద్ర, మీ నాన్న ఏదో అడుగుతున్నాడు, చెప్పవేంటి అని అంటాడు. ఏం లేదు, భోంచేసిందా లేదా అని అడుగుతున్నా అంటాడు. అంటే మీ ఇంట్లో భోంచేసిందా లేదా అని అడగడానికి ఇలా సైగలు చేస్తారా అని అంటాడు ఇంద్ర. అది కాదు కానీ మీ పెద్ద కూతురుతో కొత్తగా డిటెక్టివ్ పనులు మొదలుపెట్టించినట్టున్నావు అని అడుగుతాడు. అంతే, ఆ మాటకు ఆనందరావు షాక్ అవుతాడు. మా నాన్న చెప్తే ఏం చేయలేను, నేనే చేస్తున్నాను అని మైత్రి అంటుంది. లేదు లేదు, నేనే చెప్పాను అని ఆనందరావు అంటాడు. ఇంతలోనే పక్కనే ఉండి కస్తూరి, లేదు లేదు, నేనే పంపించాను అని అంటుంది. ఇక ముగ్గురు ఎవరికి వాళ్ళు మాట్లాడుతుంటే ఇంద్రాకి కోపం వచ్చి, మీకు ఒక విషయం అర్థం కావడం లేదు, మీరందరూ కలిసి మైత్రిని నాకు దూరం చేయాలని చూస్తున్నారు. మైత్రిని కానీ నాకు దూరం చేశారంటే అక్కడ లహరి మీకు దూరం అవుతుంది, ఆ విషయం మర్చిపోతున్నారు అని అంటాడు ఇంద్ర. అలా అందరూ మాట్లాడుతూ ఉండగా అప్పుడే మైత్రికి అరవింద్ ఫోన్ చేస్తాడు. మైత్రి చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని ఇంద్ర చూస్తాడు. బావా, బావంటే ఎవరు అని అడుగుతాడు. అరవింద్ అని చెప్తుంది మైత్రి. మొన్నటిదాకా ఏం కాలేదు, ఇప్పుడు బావా, రేపు ఇంకేమవుతాడో ఏంటి అని అనగానే, డోంట్ టాక్ రబీష్, నీ లిమిట్స్లో ఉండు, మర్యాదగా నా ఫోన్ ఇచ్చేయి అని అడుగుతుంది. అలా ఎలా ఇస్తారమ్మా, ఆగు, అసలు వీడి బాధ ఏంటో చూడు అని స్పీకర్ ఆన్ చేసి మాట్లాడమని చెప్తాడు. దాంతో మైత్రి, చెప్పు అరవింద్ అనగానే, ఏంటి మైత్రి, ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు అరవింద్. అలాంటిదేం లేదు అరవింద్ అని చెప్తుంది. సరే, మార్నింగ్ చెప్పాను కదా ఒక క్లయింట్ దగ్గరకు వెళ్ళాలని, నువ్వు తొందరగా వచ్చేస్తే క్లయింట్ దగ్గరకు వెళదాం అని చెప్తాడు. సరే అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇదేం పద్ధతి, పక్క వాళ్ళ ఫోన్ చూడకూడదు వినకూడదు అన్న కామన్ సెన్స్ లేదా నీకు అని అడుగుతుంది మైత్రి. ఏం చేయమంటావు, కట్టుకున్న భర్తనమ్మా, నాకు ఆ మాత్రం ఉంటుంది కదా. నాకు ఒక విషయం అయితే అర్థమైంది, లహరి కిడ్నాప్ అయిన విషయం అరవింద్ గాడికి నువ్వు చెప్పలేవని నాకు అర్థమైపోయింది. బహుశా ఇక మీదట చెప్పకు, చెప్పే ప్రయత్నం కూడా చేయకు, చెప్పామంటే లహరి ప్రాణాలతో ఉండదు. సరే, ఏదో క్లయింట్ని కలవాలంటున్నాడు కదా, వెళ్ళి త్వరగా పని పూర్తి చేసుకోనరా, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తా అంటూ మైత్రిని పంపిస్తాడు. అలా మైత్రి అరవింద్ దగ్గరకు చేరుకుంటుంది. అప్పటికే అరవింద్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మైత్రి వెళ్ళి సైలెంట్గా ఏదో ఆలోచిస్తూ కూర్చుంటుంది. మైత్రిని చూసి, బడ్జెట్ ఫైల్ రెడీ చేసావా మైత్రి అని అడుగుతాడు. మైత్రి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. హలో మైత్రి, నిన్నే, బడ్జెట్ ఫైల్ రెడీ చేసావా అని అడుగుతాడు. లేదు అరవింద్, ఇంకా రెడీ చేయలేను అని చెప్తుంది. అదేంటి, నిన్నే రెడీ చేస్తానన్నావు కదా అని అడుగుతాడు. అనుకున్నాను కానీ కుదరలేదు అరవింద్, చేస్తాను అని చెప్తుంది. ఒంట్లో బాగోలేదా అని అడుగుతాడు. అదేం లేదు, బాగానే ఉంది అని అంటుంది. అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. తనను చూసిన అరవింద్, సరే, వర్క్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే ఇంటికి వెళ్ళు, తర్వాత చేద్దులే అని చెప్తాడు. అని మనసులో మైత్రి నా దగ్గర ఏదో దాస్తుంది అనుకుంటాడు. ఒకవైపు మైత్రి కూడా, నన్ను క్షమించు అరవింద్, నీకు తెలిస్తే ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుందనే నీ క్షేమం కోసమే నేను దాచాల్సి వస్తుంది అని అనుకుంటుంది. ఇది ఇలా ఉంటే శోభ వంట రెడీ చేసి అందరినీ భోజనానికి పిలిపిస్తుంది. అరవింద్ వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర మయూక ఉండడం చూసి, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అరవింద్ తిరిగి వెళ్తుంటే, రా బాబు కూర్చో, అందరూ కలిసి తినండి అని శోభ అంటుంది. లేదు, నేను విక్కీ వాళ్ళతో కలిసి తింటానులే అని అరవింద్ అంటాడు. కావాలంటే విక్కీ వాళ్ళు కూడా ఇప్పుడే తింటారులే, కూర్చోండి అని శోభ అందరికీ భోజనం వడ్డిస్తుంటుంది. ఈరోజు స్పెషల్ ఏంటి మమ్మీ అని మయూక అడుగుతుంది. కొరమీను చేపల పులుసు అని శోభ అంటుంది. వావ్, థ్యాంక్ యూ మమ్మీ, నాకు ఇష్టమని కొరమీను చేపల పులుసు చేసావా అని మయూక అంటుంది. నీకే కాదు, అన్నయ్యకు కూడా
చేపల పులుసు అంటే చాలా ఇష్టం అని అంజలి చెప్తుంది. ఓ, నా కోసం చేసావనుకున్నా, ఆయన గారి కోసం చేసావా అంటూ మయూక అక్కడి నుంచి లేచి వెళ్తుండగా శోభ ఆపుతుంది. మీ ఇద్దరికి ఇష్టమని చేశాను, మీకే కాదు మీ నాన్నగారికి కూడా చేపల పులుసు అంటే చాలా ఇష్టం, ఆయన అలవాట్లే మీకు వచ్చాయి అని అంటుంది. అయినా అన్నయ్యకు నీకు భలే మ్యాచ్ అవుతుంది మయూక, మొన్నేమో ఇద్దరు ఒట్టన్నం తింటున్నారు, ఈరోజేమో చేపల పులుసు అంటే ఇద్దరికి ఇష్టం అంటున్నారు, మీ ఇద్దరు అలవాట్లు భలే మ్యాచ్ అవుతున్నాయి అని అంజలి అంటుంది. ఇందులో అంత వింతేముంది అని మయూక అంటుంది. అలా మొత్తానికి వాళ్ళు భోజనం ఫినిష్ చేసుకుంటారు. ఆ తర్వాత విక్కీ చోటు హాల్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే శోభ వచ్చి అంజలి అంజలి అంటూ అంజలిని పిలుస్తుంది. మేడ మీద నుంచి అంజలి రెడీ అయ్యి కిందికి వస్తుంది. అంజలిని చూసి శోభ చాలా అందంగా ఉన్నావమ్మా అంటుంది. ఊరుకో అమ్మా, నన్ను ఏడిపించకు అని అంజలి అంటుంది. లేదమ్మా, నేను ఆట పట్టించడం లేదు, మీ నాన్న కళ్ళతో చూసి చెప్తున్నాను, నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు, వెళ్ళి జాగ్రత్తగా వెళ్ళి కాబోయే అల్లుడు గారితో అనుకోగా మాట్లాడు అని చెప్తుంది. సరే అమ్మా, నేను బయలుదేరుతున్నా అని అంజలి అనగానే, ఒక నిమిషం, ఎలా వెళ్తున్నావు అని అడుగుతుంది. ఒంటరిగానే వెళ్తున్నానమ్మా అని అంజలి చెప్తుంది. ఒంటరిగా వద్దు, ఎవరినైనా తోడు తీసుకెళ్ళు అని శోభ అంటుంది. ఎవరిని తీసుకెళ్ళనమ్మా, అన్నయ్య కూడా ఇంట్లో లేడు అని చెప్తుంది అంజలి. వెంటనే శోభ పక్కకు చూడగానే ఎదురుగా విక్కీ చింటూ కనిపిస్తారు. శోభ విక్కీని పిలుస్తుంది. విక్కీ, నాకు ఒక హెల్ప్ చేయవా అని అడుగుతుంది శోభ. చెప్పండి ఆంటీ, ఏం చేయాలి అని అడుగుతాడు. నువ్వేమనుకోకపోతే కొంచెం అంజలిని బయటకు తీసుకెళ్ళవా అని అడుగుతుంది. తప్పకుండా ఆంటీ, ఇందులో ఏముంది, పైగా నాకు ఎలాగో పని ఏం లేదు అని చెప్తాడు. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి అని శోభ చెప్తుంది. దాంతో విక్కీ అంజలిని కారు ఎక్కించుకొని బయటకు తీసుకెళ్తాడు. ఒక రెస్టారెంట్ దగ్గర అంజలి కారు ఆపుతుంది. మీరు కూడా రండి, కలిసి కాఫీ తాగుదాం అని అంజలి అడుగుతుంది. ఇక అలా విక్కీ వెళ్తుండగా అంజలితో పాటు అప్పుడే అదే టైంకి అంజలికి కాబోయే భర్త అంజలిని చూసి హాయ్ అంటూ చెయ్యి ఊపుతాడు. ఓ, అంజలి గారు తన ఫియాన్సీని కలుసుకోవడానికి వచ్చారన్నమాట, చా అని మనసులో అనుకుంటాడు. ఇంతలోనే అంజలి, మీరు వస్తున్నారా అని అడుగుతుంది. పర్లేదు అంజలి గారు, మీరు వెళ్ళండి, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటా అని విక్కీ కార్ దగ్గర ఉంటాడు. అంజలి తన ఫియాన్సీతో రెస్టారెంట్లోకి వెళుతుంది. అంజలి రెస్టారెంట్లోకి వెళ్ళడం కొంతమంది గూండాలు చూస్తారు. ఆ గూండాలు కూడా రెస్టారెంట్లోకి వెళ్తుండగా అప్పుడే అనుకోకుండా విక్కీ తగులుతాడు. దాంతో వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్ జారి కింద పడుతుంది. వెంటనే విక్కీ వంగి ఫోన్ తీసుకొని ఆ గూండాలకి సారీ చెప్తూ ఇవ్వబోతుండగా అప్పుడే ఆ ఫోన్లో విక్కీకి అంజలి ఫోటో కనిపిస్తుంది. అలా గూండాలు అంజలి వెనకే రెస్టారెంట్లోకి వెళ్ళిపోతారు. వెంటనే విక్కీ అరవింద్కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో అరవింద్, నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను, అంజలికి ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్తాడు. ఆ గూండాలు ఈశ్వర్ ప్రసాద్ శత్రువుకి ఫోన్ చేసి, అన్నా, మేము ఆ అమ్మాయి ముందే ఉన్నాం, ఏం చేయమంటావు అని అడుగుతారు. ఆల్రెడీ 2 సార్లు తప్పించుకుందిరా, ఈసారి ఇక తప్పించుకోకూడదు, డైరెక్ట్గా వేసేయటమే, చంపేసేయంట్రా దాన్ని అని చెప్తాడు. దాంతో ఆ గూండాలు అంజలి ఫియాన్సీని పక్కకు లాగేసి అంజలిని కత్తితో పొడవబోతుంటారు. అప్పుడే విక్కీ వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఫైట్ మధ్యలోనే అంజలిని ఒక గూండా వచ్చి పొడవబోతుండగా విక్కీ అడ్డుపోతాడు. దాంతో కత్తిపోటు విక్కీకి తగులుతుంది. అలా విక్కీ నేలకు ఒరిగిపోతాడు. విక్కీ లే విక్కీ, విక్కీ లే విక్కీ అంటూ అంజలి ఏడుస్తూ లేపుతుంటుంది. ఇంతలోనే అరవింద్ కూడా వస్తాడు. విక్కీ లేరా అని విక్కీని లేపుతాడు. అలాగే ఆ గూండాలతో ఫైట్ చేస్తాడు. మొత్తానికి విక్కీని హాస్పిటల్కి తీసుకెళ్తారు అంజలి, అరవింద్. విక్కీకి లోపల ట్రీట్మెంట్ జరుగుతుండగా బయట అరవింద్, అంజలి, నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా, బాగా టెన్షన్గా ఉన్నావు, పైగా భయపడ్డావు కూడా, ఇదంతా నేను చూసుకుంటాను అని చెప్తాడు. లేదన్నయ్య, విక్కీకి అంతా బాగానే ఉందనే వరకు నేను ఇక్కడే ఉంటాను అంటుంది అంజలి. ఇంతలోనే చింటూ, మైత్రి కూడా వచ్చి విక్కీకి ఎలా ఉందన్నా అని అడుగుతాడు చింటూ. ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుందిరా అని చెప్తాడు అరవింద్. మైత్రిని పట్టుకొని అంజలి, వదిన, అంతా నా వల్లే జరిగింది అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోనే అరవింద్, అసలు బయటకు వెళ్ళొద్దని చెప్పాను కదా, ముందే ప్రమాదం ఉందని చెప్పాను, ఎందుకు బయటకు వెళ్ళావు, ఒకవేళ వెళ్ళినా నేను వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది కదా అని కోప్పడతాడు. అరవింద్ మాటలకి అంజలి షాక్ అవుతుంది. అది అన్నయ్య కదా, ఆ మాత్రం టెన్షన్ ఉంటుందిలే అని మైత్రి ఏదో కవర్ చేస్తుంది. సారీ, ఏదో ఆవేశంలో మాట్లాడేశాను అని అరవింద్ కూడా
అంజలికి సారీ చెప్తాడు. ఇందులో అంజలి మేడం తప్పేం లేదన్నా, మేడం ఒంటరిగానే వెళ్తానన్నారు, ఆంటీనే విక్కీని తోడుగా ఇచ్చి పంపించారు అని చింటూ అరవింద్తో చెప్తాడు. లేదన్నయ్య, నాదే తప్పు, ఒక మాట నీకు చెప్పాల్సింది అని అంజలి అంటుంది. నాకు హాస్పిటల్ అంటేనే భయంగా ఉందన్నయ్య, నాన్న కూడా ఇలాగే హార్ట్ అటాక్తో హాస్పిటల్కి వచ్చాడు, మళ్ళీ తిరిగి ఇంటికి రాలేడు అంటూ అంజలి బాధపడుతూ ఉంటుంది. ఏం కాదు, ధైర్యంగా ఉండు అని అరవింద్ అంజలికి ధైర్యం చెప్తాడు. వరుణ్ ఎక్కడా? ఇంతకు వరుణ్కి ఏం కాలేదు కదా, ఎలా ఉన్నాడో ఒకసారి కాల్ చేసి కనుక్కో అని అడుగుతాడు. వద్దన్నయ్య, అక్కడ ప్రమాదం జరిగింది నాకు, వరుణ్ అక్కడే ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, కానీ ఎలా ఉన్నాను ఏంటి అని ఒక్క కాల్ కూడా చేయలేడు. కాల్ చేయాల్సిన బాధ్యత తనది, ఇప్పటి వరకు ఒక్క కాల్ కూడా చేయలేడు, నన్ను పట్టించుకోలేడు, వదిలేసే అన్నయ్య అని అంటుంది. మైత్రి ఇంతలోనే సరే ఇంటికి వెళ్ళాక ఒకసారి వరుణ్కి నువ్వే కాల్ చేసి మాట్లాడు అరవింద్ అని చెప్తుంది. ఇంతలోనే డాక్టర్ బయటకు వచ్చి నథింగ్ టు వర్రీ, ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదు, కత్తిపోటు ఇంకొంచెం పక్కకు తగిలుంటే ఈ పాటికి విక్కీని మనం కోల్పోయేవాళ్ళం అని చెప్తాడు డాక్టర్. ఇప్పుడేం ప్రమాదం లేదు కదా అంకుల్ అని అడుగుతుంది అంజలి. ఏం ప్రమాదం లేదమ్మా, కాకపోతే కత్తిపోటు లోతుగా గుచ్చుకుంది, బ్లడ్ చాలా లాస్ అయింది, అతనికి రెస్ట్ బాగా అవసరం అని చెప్తాడు. అసలు ఇంతకీ ఎవరన్నయ్యా మన మీద అటాక్ చేస్తుంది అని అంజలి అరవింద్ని అడుగుతుంది. అప్పుడే అరవింద్కి ఫోన్ వస్తుంది. అటు సైడ్ నుంచి ఈశ్వర్ ప్రసాద్ శత్రువు జగన్నాథ్ ఫోన్ చేస్తాడు. ఏరా భయపడ్డావా? ఇంకా నీ చెల్లి చావలేదురా, ఎవడో పిచ్చివేదవా వచ్చి అడ్డుపడ్డాడు, లేకపోయి ఉంటే ఈ పాటికి అది చచ్చేదే. ఈశ్వర్ ప్రసాద్ ఇంట్లో ఏడుపులు పెడబొబ్బులు వినిపించాయి అని అంటాడు. రేయ్ చేతగాని వెదవా, ఆడవాళ్ళ మీద అరా నీ ప్రతాపం, దమ్ముంటే నా మీద చూపించరా, దమ్ముంటే నన్ను ఎదుర్కోరా అని అరవింద్ జగన్నాథ్ని రెచ్చగొడతాడు. సరే రారా చూసుకుందాం నీ దమ్ము నా దమ్ము, ఇప్పుడే లొకేషన్ పంపిస్తున్నా వచ్చేసేయ్ అని ఫోన్ కట్ చేస్తాడు. దాంతో అరవింద్ ఆవేశంగా బయలుదేరుతుంటే అప్పుడే మైత్రి అరవింద్ని ఆపి, వద్దు అరవింద్ ఆవేశపడకు, అవతలుంది ఎలాంటి వాడో ఏంటో తెలుసుకోకుండా ఇలా ఆవేశపడడం కరెక్ట్ కాదు అని చెప్తుంది. లేదు మైత్రి, వాడెవరైనా కానీ ఈరోజు వాడు అంతు చూడాల్సిందే, నా ఫ్యామిలీ జోలికి వస్తే వాడిని బ్రతకనివ్వను అంటూ అరవింద్ ఆవేశంగా జగన్నాథ్ ఇంటికి బయలుదేరుతాడు. అప్పటికే జగన్నాథ్ అరవింద్ని చూసి, ఓ నువ్వేనన్నమాట, మా వాళ్ళు నీ గురించి చెప్తుంటే వినడమే కానీ నిన్ను చూసింది లేదు, డైరెక్ట్గా పులిబోన్లోకే వచ్చావంటే నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని అంటాడు. నన్ను తర్వాత మెచ్చుకుందువు కానీ నేను ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు, గంగిగోవు లాంటి ఈశ్వర్ ప్రసాద్ మీద ఎందుకు నీకు అంత పగా అని అరవింద్ అడుగుతాడు. వాడు అనవసరంగా నా విషయాల్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు, నా చీకటి సామ్రాజ్యాన్ని కూల్చేశాడు, నా కొడుకు బిజినెస్ని నష్టపరిచాడు, దాంతో నా కొడుకు సూసైడ్ చేసుకొని చనిపోయాడు, నాకు కుటుంబాన్నే లేకుండా చేశాడు, అలాంటి వాడిని నేనే చంపాలనుకున్నాను, ఇంతలోనే నేను వచ్చేసరికి వాడు అదృష్టం బాగుండి వాడే హార్ట్ అటాక్తో చనిపోయాడు, అందుకే ఇప్పుడు వాడి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాను, ముందు నీతోనే మొదలు పెడుతున్నాను అంటాడు. ఇంతలోనే అరవింద్ ఎవరిని అంతం చేస్తారో చూద్దాం అని రెచ్చగొడతాడు. రేయ్ ముందు ఈ నేసేయండ్రా అని పక్కనే ఉన్న గూండాలకు చెప్తాడు జగన్నాథ్. అరవింద్ ఆ గూండాల్ని కొట్టి ఆ తర్వాత జగన్నాథ్కి కూడా కాళ్ళు చేతులు విరిచేస్తాడు. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను చంపేయగలను, కానీ నేను నిన్ను చంపను, ఇప్పుడు కాళ్ళు చేతులు విరిగి నువ్వు మంచంలో రోజూ చస్తూ బ్రతకాలి, ఇదే నేను వేసే నీకు శిక్ష, ఇక మీదట నా ఫ్యామిలీకి వస్తే ప్రాణం తీస్తా అంటూ వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే సిస్టర్ బయటకు వచ్చి పేషెంట్కి మెలకు వచ్చింది, వెళ్ళి చూడొచ్చు అని చెప్తుంది. దాంతో అంజలి మైత్రి లోపలికి వెళ్తారు. విక్కీని చూడగానే ఎలా ఉంది విక్కీ అని అడుగుతుంది మైత్రి. ఓకే మేడం అని చెప్తాడు. అలాగే అంజలి కూడా సారీ విక్కీ, అంతా నా వల్లే అని అంటుంది. ఇందులో మీ తప్పేం లేదు మేడం, ఇంతకు మీకేం కాలేదు కదా అని అడుగుతాడు. నేను బాగానే ఉన్నాను విక్కీ అని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో విన్నారు కదండి, ఇది ఈ 3 days ఎపిసోడ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.